ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ఖరారు చేసింది. ఈ పాలసీ 2 సంవత్సరాల పాటు అంటే అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. మొత్తం 3396 మద్యం షాపులకు లైసెన్సులు జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల అయింది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న లాటరీ జరుగుతుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు. ఒక్కో దరఖాస్తు 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ డబ్బులు కట్టాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. 12వ తేదీన లైసెన్సుదారులు కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు. కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఈ నెల 15 వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యథాతథంగా కొనసాగుతాయి. ఈ మేరకు ఎక్స్చేంజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జనాభా ప్రాతిపదికన దుకాణం రెంటల్ను నిర్ణయించారు. 10,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 50 లక్షలు, 10,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు 65 లక్షలు ఉంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ట ఫీజు 85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను లైసెన్సీలు 6 విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించారు. దుకాణందారులకు గతంలో 10% ఉన్న మార్జిన్ను 20%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పాలసీ అనంతరం గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మరో 300 షాపులకు నోటిఫికేషన్ ఇస్తారు. అలాగే ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలిచిన 12 ఎలైట్ షాపులకు కూడా విడిగా నోటిఫికేషన్ ఇస్తారు.